మహారాణి. ఇంక ఈ రాణి నాపడం ఎవరి వల్ల కాదు, ఎవరూ రారు. ఎవరికైనా బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆవేశం వస్తాయి, కానీ చదువు సంస్కారం అస్సలు గుర్తుకురావు. ఏం చేద్దామంటారు? మృణాల్నికి నిజం చెప్పేద్దాం. అది కుదరదని మీకు తెలుసు. చెప్పడం వల్ల జరిగే నష్టం కూడా మీకు తెలుసు. అలాంటప్పుడు బాధను దిగుమింగుకోవాలి, కానీ ప్రదర్శించకూడదు. రాజావారు, మీరు రెడీ అయితే 10 నిమిషాల్లో పెళ్లికి బయలుదేరదాం. కూతురి కోసం నువ్వు చేసిన త్యాగం ఒకే ఒక్కడి వల్ల వృధా అయిపోయింది, మట్టిలో కలిసిపోయింది. పెద్దింటి కోడలు నవ్వబోయిన నేను ఇలా దొంగ బతుకు బతకాల్సి వస్తుంది. కానీ మన జీవితాల్ని, ఆశల్ని, కలల్ని చిదిమేసిన రాక్షసుణ్ణి చంపేశానమ్మా. మళ్ళీ మళ్ళీ నా కాళ్ళకు అడ్డం పడకుండా వాణ్ణి పొడి చేశాను. నువ్వు కోరుకున్నట్టు నీ కూతురికి అందమైన జీవితం దొరక్కపోయి ఉండొచ్చు, కానీ నీ మనవడు జమీందారు కాబోతున్నాడమ్మా. నీ మనవడు జమీందారు కాబోతున్నాడు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎస్, నోబడీ కెన్ స్టాప్ ఇట్. నేను అమ్మ కలిసి తీయించుకున్న ఫొటోస్ రాజేష్ దగ్గరే ఉన్నాయి. అవి ఎలాగైనా ఎవరికంట పడకుండా దాచేయాలి. మృణాలమ్మా, ఎవరు లేరే. గీత చప్పుడు వినిపించింది.
వర్ధనమ్మా, వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకో. అయ్యో ఇప్పుడెలా? ఆ ఫొటోస్ బయటపడితే పరిస్థితి ఏంటి? వర్ధనమ్మా, వెళ్ళు. తీసుకో. ఏంటి నువ్వు చేస్తున్న పని? దాచాలనుకున్నా దాగదు. దాచడం ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా క్లియర్గా చెప్పాలా? అసలు నేను చూడకుండా పోయుంటే ఇలాగే కంటిన్యూ అయ్యేది. అంతా జరిగిపోయాక ఫీల్ అయ్యే లాభం? నేను చేసిన తప్పేంటి? దీన్ని మొయ్యటం. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. బరువులు మొయ్యొచ్చా? ఏదైనా అవసరం ఉంటే పని వాళ్ళని పిలువు. పర్వాలేదు, బ్యాగ్ పెద్దగా బరువేం లేదు. ఇలా మృణాల్ని, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బ్యాగ్ వర్ధనమ్మ తీసుకొస్తుంది. వర్ధనమ్మా, అమ్మా, ఈ బ్యాగ్ మృణాల్ని కంటపడకుండా దాచిపెట్టు. డెలివరీ అయ్యే వరకు రాజేష్కు సంబంధించిన వస్తువులేవి మృణాల్ని కంటపడకూడదు. ఆమె డిస్టర్బ్ కాకూడదు. కానీ బ్యాగ్ కోసం రుణాలనమ్మ ఎదురు చూస్తూ ఉంటుందేమో. ఆ సంగతి నేను చూసుకుంటాను. చెప్పింది చెయ్యి. ఈ బ్యాగ్ ఆమె నుండి తీసుకోవాలని ఎప్పుడూ లేనిది కఠినంగా మాట్లాడాను. తప్పదు. సారీ మృణాల్ని. వర్ధనమ్మను పంపి మిమ్మల్ని రమ్మన్నాను. చెప్పలేదా? చెప్పింది. ఆడిటర్స్కి అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సిన అకౌంట్స్ చూస్తూ. అయితే నన్ను పట్టించుకోరా? ఇలాగే వదిలేస్తారా? ఏమైంది? సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఏ ఫోటో చూపించి రాజేష్ నన్ను బెదిరించేవాడో ఆ ఫోటోగ్రాఫ్ ప్రస్తుతం రాజేశ్వరీదేవి గారి దగ్గరుంది. అవునా? అవును. నేను రాజేష్ గదిలోంచి ఆ బ్యాగ్ తీసుకొస్తుంటే బరువులు మొయ్యకూడదు అంటూ ఆ బ్యాగ్ వర్ధనమ్మకిచ్చారు. మళ్ళీ ఇంతవరకు ఆ బ్యాగ్ని తిరిగి పంపించనే లేదు. ఎలా అడగాలో నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఆ బ్యాగ్లో ఆ ఫోటో ఉండే ఉంటుంది. అర్జెంటుగా ఇప్పుడు నాకు ఆ బ్యాగ్ కావాలి. రాజేష్ ఈ హవేలీలో కనపడక ఎన్ని రోజులైంది? నేను బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాను. మనిషి కనపడకపోతే టెన్షన్ లేదు, బ్యాగ్ దొరకపోతే టెన్షనా? అర్థం లేకుండా మాట్లాడకండి. రాజేష్ గురించి నేనెందుకు టెన్షన్ పడతాను? అతనేమయ్యాడో నాకు తెలుసు. కానీ నీకు తెలుసన్న విషయం ఈ హవేలీలో ఎవరికీ తెలియదు. కనీసం వాళ్ళ కోసమైనా టెన్షన్ నటించొచ్చుగా.
నటించటం నాకు తెలీదు. రాజేష్ చనిపోయిన విషయం నీకు తెలియకుండా దాచాలని వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. నీకు నష్టం జరిగిందని వాళ్ళు కుమిలిపోతున్నారు. నిజాన్ని చెప్పకుండా దాచి నీకు అన్యాయం చేస్తున్నావని తెగ ఫీల్ అవుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టే ఉన్నావు. ఇది ఎవరింటి గొడవ అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. ముందు ఆ బ్యాగ్ విషయం తెలుసండి. ఆ బ్యాగ్ ఎక్కడున్నా మనకు అనవసరం. నేను ముందే రాజేష్ రూంలోకి వెళ్ళి ఆ బ్యాగులోంచి ఫోటోలు తీసి దాచేశాను. నేను నీ గురించి పట్టించుకోకుండా వదిలేస్తే ఇన్ని రోజులుగా ఈ హవేలీలో ఉండగలిగేదానివే కాదు. నీ గురించి నీకంటే ఎక్కువగా నేను ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఏదో టెన్షన్లో తెలియకుండా అనేశాను. మనసులో పెట్టుకోకండి. నన్నేమన్నా పర్వాలేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. పొరపాటు చేసి సారీ అనే ఒక చిన్న మాటతో దాన్ని దిద్దుకునే నార్మల్ పొజిషన్లో నువ్వు లేవు. సన్నటి తాడుపై నడుస్తున్నావు. బ్యాలెన్స్ అవుట్ అయి కింద పట్టడానికి చిన్న ఎమరపాటు చాలు. తెలుసు. తెలుసా? తెలిస్తే ఇలాగైనా బిహేవ్ చేసేది? కనీసం ఒకసారైనా వాళ్ళని రాజేష్ గురించి అడిగావా? కూల్గా ఉన్నావు. నా ఈ కన్నీటి జీవితానికి కారణమైన వాడి గురించి ఒక్క కన్నీటి చుక్క రాల్చడానికి కూడా నా మనసు ఒప్పుకోదు. అది నటనైనా సరే. ఈ భయంతోనే రాజేష్ పోయాడన్న వార్త వాళ్ళని నీకు చెప్పకుండా ఆపారు. నిజానికి చెప్పేసుంటే ఒక్కసారితో గొడవ వదిలిపోయేది. కానీ నీ రియాక్షన్ ఇలా ఉంటుందని భయపడి వాళ్ళని నీ దాకా రాకుండా ఆపాను. ఈ నాటకం ఎలా బ్రేక్ చేయాలో అర్థం కావటం లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఎలా ఉన్నాడు? అచ్చం మీ పోలికే. కొద్ది రోజుల్లో మీ చేతుల్లో ఉంటాడు. ఆ తరువాత ఇక మీకు మేం కనపడమేమో. ఎందుకు అలా డల్గా ఉన్నారు? మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట అడుగుతాను. అడగండి. రాజేష్ చనిపోయి 10 రోజులయ్యింది. అనాథలా వదిలేశాం. అతను మనకేమీ కాకపోవచ్చు. కానీ మన వారసుని అందించే తల్లికి అతని జీవితం. డెలివరీ అయిన తర్వాత అయినా రాజేష్ పోయిన సంగతి రుణాలకి చెప్పాలి. కనీసం కర్మకాండ కూడా చేయకుండా వదిలేశామని తెలిస్తే కృతజ్ఞులుగా మిగిలిపోతాం.
చేసిన సహాయానికి ఎంత డబ్బిచ్చినా ఈ ఒక్క అన్యాయం చాలు మన ముఖం చెల్లకుండా పోవడానికి. ఏం చేద్దామంటారు? ఏదో ఒక విధంగా ఎక్కడో అక్కడ అతని ఆత్మశాంతి కోసం కర్మకాండ చేయిద్దాం. లేకపోతే ఆ ఫలితం పుట్టబోయే మన బాబు మీద పడుతుందేమోనని భయం వేస్తోంది. మంగరాజు గారు, మీరేమంటారు? మీరు ఎలా అంటే అలా చేద్దాం. సరే, జరగాల్సిన కర్మకాండ ఏర్పాట్లు చూడండి. అలాగే. అందుకయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను. మృణాల్ని నాకంతా తెలుసు. అంతా తెలుసా? ఎప్పుడో తెలుసు. తెలిసి నిబ్బారంగా పోయిన ప్రాణం కంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ ముఖ్యం. మృణాల్ని జరిగిన దానికి జరిగింది జరిగిపోయింది. అంతకంటే జరగాల్సిందే నాకు ముఖ్యం. అదే నా లక్ష్యం. మీకు మాటిస్తున్నాను, రాజేష్ ఆలోచనలు నా మనసు నుంచి చెరిపేస్తున్నాను. చెరిపేశాను కూడా. మీరు నాకు మాటివ్వాలి. రాజేష్ ప్రస్తావన పొరపాటును కూడా నా ముందు తీసుకురాకూడదు. మీరు కూడా అతన్ని పూర్తిగా మర్చిపోవాలి. అతని పేరు ఈ హవేలీలో వినపడ్డానికి వీల్లేదు. నా దృష్టంతా ఈ బాబు మీదే. మరో ఆలోచన లేదు, ఉండదు. మంగరాజు గారు, రాజావారు. వెళ్ళి జరగాల్సిన ఏర్పాట్లు చూడండి. అలాగే. మృణాలిని ఏం చేస్తోంది? ఏమీ జరగనట్లు చాలా క్యాజువల్గా ఉంది. నాకే ఆమెతో మాట్లాడడానికి భయం వేస్తోంది. ఎస్, షీఈస్ రియలీ గ్రేట్. కమిట్మెంట్ అంటే ఆమెదే. ఎలా చెప్పాలని ఇన్ని రోజులుగా మదన పడుతున్నాం. ఆమె ఒక్క నిమిషంలో ప్రాబ్లం సాల్వ్ చేసింది. మన వారసుడు నా కడుపున కంటే మృణాల్ని కడుపులో పెరగటమే మంచిదేమో. రాజేశ్వరీదేవి గారు, నా ఉద్దేశం నా పెరిగితనం వాడికి రాకూడదని. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది. మృణాల్ని ఆ హద్దులో కూడా చెరిపేసింది. నిజమే. ఆమె ముందు మనం చాలా చిన్నవాళ్ళం అయిపోయాం.
రాజేష్ దురదృష్టవంతుడు. రాజేశ్వరీదేవి గారు, మృణాలిని ఏం చెప్పింది? అతని పేరు కూడా మనం పలకూడదంది. అవును, పొరపాటున ఇలాంటి పొరపాటు ఇక ముందు జరగకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మృణాలిని కోసమే కాదు, పుట్టబోయే ఈ ఇంటి వారసుడి కోసం కూడా. అలాగే. నటించడం తెలియదంటూనే చాలా గొప్పగా నటించావు. థ్యాంక్స్. ఒక పెద్ద భారాన్ని నా నెత్తి మీద నుంచి దింపేశావు. అది నటన కాదు, నిజం. స్వార్థంతో వాళ్ళు నిజాన్ని దాచిపెట్టారు. నా స్వార్థం కోసం నేను నా మనసులో మాట బయట పెట్టాను. అంటే ఎవడో పనికి మాలిన రౌడీ వెదవచ్చేస్తే హవేలి ఎంత విషాదం, నా మీద జాలి. తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుడుతోంది. ఇరిటేటింగ్గా అనిపించింది. ఈ ఫాల్స్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నాను, పెట్టేశాను. దట్స్ ఆల్. నువ్వు చేస్తున్న త్యాగం అనుకుని వాళ్ళు తెగ మెచ్చుకుంటున్నారు. అది నా తప్పు కాదు, నాకు సంబంధం లేదు. ఎవరేమనుకున్నా ఎలా అనుకున్నా చెయ్యాలనుకున్నది చెయ్యడమే నాకు తెలుసు. మృణాలిని, 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 ఏమండి, మీరు వెంటనే వెళ్ళి కార్ రెడీ చేయించండి. వెళ్ళండి. అలాగే. మృణాలిని, నీకేం పర్వాలేదు. ఆ డబ్బు మీకు ఇమ్మన్నారు. డెలివరీ కాగానే బాబుని తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు నా బాబుని తీసుకెళ్ళి? రాజా రుద్రభూపతి గారు, ఆయన భార్య. నా బాబు నేను ఒక్కసారి చూడాలి, నా కళ్ళారా చూడాలి. డాక్టర్ ప్లీజ్ నా బాబుని తీసుకురండి డాక్టర్. ఒక్కసారి డాక్టర్ ప్లీజ్.